పాదారవింద శతకంలోని 81వ శ్లోకానికి ప్రవేశించాం. సమస్తైః సంసేవ్య సతతమపి కామాక్షి విబుధైః స్తుతో గంధర్వస్త్రీ సులలిత విపంచీ కలరవైః భవత్యా ఛిందానో భవగిరికులం జృంభితతమో బలద్రోహి మాతశ్చరణ పురుహూతో విజయతే. చరణేంద్రియాలు అంటే ఇందులో అమ్మవారి పాదాలని ఒక ఇంద్రుడితో పోలిక చేస్తున్నారు అన్నమాట. పురుహూతుడు అంటే ఇంద్రుడు. చాలా అద్భుతమైన భావాలు ఆయనలో నిలిచి పలికించింది. అంతే, ఒక సాధారణంగా ఉండే మానవ మాతృడికి వచ్చే భావాలు కాదు ఇవి. అద్భుతమైన ఆ శక్తి కలిగినవి. కామాక్షి, ఓ కామాక్షి దేవి, భవత్యా నీ యొక్క చరణ పురుహూత పాదమనే దేవేంద్రుడు సమస్తై విబుధై పండితులెల్లరి చేత, విబుధులు అంటే పండితులు, దేవతలు కూడా విబుధులు అంటే పండితులెల్లరి చేత, దేవతలందరి చేత సంసేవ్య సేవింప తగినవాడై, బాగుగా సేవ్య అంటే సేవింపదగిన, సంసేవ్య అంటే బాగుగా సేవింపతగినవాడై, కలరవైహి వీణాది గానముల చేత, లేదా గంధర్వ స్త్రీ సులలిత విపంచీ కలరవైహి, అంతా కలిపి ఒకటే చెప్పుకుంటే గంధర్వ స్త్రీల యొక్క సులలిత మిక్కిలి చక్కనైన చాలా గొప్పవైన విపంచీ కలరవైహి, విపంచి అంటే వీణ, విపంచి అంటే ఆ గాన వీణ నాదముల చేత, అంటే గంధర్వ స్త్రీల యొక్క గానము ఎంత అద్భుతమైనదో అటువంటి ఆ గానంతో వీణానాదం కూడా కలిపి, అటువంటి ఆ నాద ఆ అవ్యక్తమైన మధురములైన ధ్వనుల చేత, అంటే అవ్యక్తములు అంటే మనము ఇది అని చెప్పలేనంత, మన వల్ల కాదు, మనం వ్యక్తపరచలేము, ఇంత అని చెప్పలేము అనమాట. అటువంటి అద్భుతమైన మధురం అన్నమాట ఆ ధ్వనుల చేత. స్తుత పొగడబడిన, స్తుతింపబడువాడై అని. భవగిరి కులం, ఇందాక భవవనం అన్నాం, ఇది ఇక్కడ భవగిరి కులం. ఈ సంసారం అనే గిరి అంటే కొండ, కులం అంటే సమూహం. ఇది ఈ సంసారం అనే ఇది ఎలాంటిది అంటే కొండల సమూహం. ఈ కొండ ఎందుకన్నారు? పాపరాశి. ఆ రామదాస్ కీర్తనలో చెప్పినట్టు, కాటుక కొండల వంటి పాపములు ఎడబాపే మందు అని రామజోగి మందు అనే కీర్తనలో ఆయన చెప్పారు. కాటుక కొండల్లాంటి పాపాలు, కాటుక ఎంత నల్లగా ఉంటుందో, అంటే ఆ కాటుక అనేది నల్లటి రంగు అజ్ఞానానికి ప్రతీక. అవి కొండలు కొండలు పేరుకుపోయి అటువంటి ఆ పాపపు కొండలు అన్నమాట. అది భవగిరి కులం, సంసార పర్వత సమూహ రాశి. చిందాన అంటే ఛేదించిన వాడై, జృంభిత తమో బలద్రోహి, జృంభిత అంటే విజృంభించిన, ఆ తమస్సు తమో బలం, తమో బలం అంటే అజ్ఞానం, తమస్సు గల రాక్షసుడు. ఆ రాక్షసుడికి ద్రోహి అంటే ఆ రాక్షసుడిని సంహరించగలిగిన, అది అన్నమాట ద్రోహం అనర్చిన. భవత్యాహ నీ యొక్క చరణ పురుహూత అంటే నీ యొక్క చరణ దేవేంద్రుడు విజయతే సర్వాతిశాయి అవుచున్నాడు.
అన్నిటినీ అతిశయం కలిగిన వాడు, అన్నిటినీ జయించిన అతిశయం కలిగిన వాడై ఉన్నాడు నీ పాద ఇంద్రుడు. అంటే పురుహూతుడు అంటే మాటి మాటికి ఎప్పుడు పిలవబడేవాట పురుహూతుడు. అంటే ఎవరైనా సరే ఈ దేవతలు యజ్ఞయాగాదులు చేస్తున్నప్పుడు ప్రతి యజ్ఞ క్రతువులోనూ ఇంద్రుడు లేకుండా అసలు ఆ యజ్ఞ క్రతువు లేదు. ఇంద్రుడికి ఆయన ఆఫరింగ్స్ ఆయనకి ఇవ్వాలి. అటువంటి ఆయనకి ఇవ్వకుండా చేయగలిగిన హోమం ఏమీ లేదు. అటువంటి ఆ యజ్ఞయాగాదులు సమస్తైః విబుధైః అంటే సర్వ జ్ఞానుల చేత దేవతల చేత ఎవరు చేసినా, అటువంటి ఆ గొప్పవారు ఎవరు చేసినా కూడా ఆ ఇంద్రుడికి ఆయన యొక్క ఆ గొప్పతనం ఆయనకి ఇవ్వవలసిందే. ఆయనకి ఇవ్వవలసిన ఆఫరింగ్ ఆయనకి ఇవ్వవలసిందే. ఆ యజ్ఞ సమర్పణ ఆయనకి చెయ్యవలసిందే. ఆ సమర్పణ ఎలాగైతే ఇంద్రుడు పొందుతాడో, అంటే అమ్మవారి పాదాలకి ఎలాంటి ప్రాభవం ఉందో మనకు చెప్తున్నారు. అమ్మవారి అలాగే అమ్మవారి పాదముల చెంత చరణ ఇంద్రుడు, చరణ పురుహూతుడు అంటే చరణ ఇంద్రుడి దగ్గర ఈ గంధర్వ స్త్రీలందరూ విపంచీకలరవైః వీళ్ళందరూ అక్కడ పాడుతూ ఆ వీణ గా వాటి ఆ నాదాలతోటి వాళ్ళు ఆ గానం చేస్తూ ఉంటారు. ఏ ఇవి ఈ సమస్తైః విబుధైః ఈ సర్వజ్ఞుల చేత సర్వజ్ఞానుల చేత ఏది యజ్ఞం క్రతువు మొదలు పెట్టబడినా అమ్మవారి పాదధ్యానం లేకుండా ఏదీ జరగదు. అలా ఎలాగైతే ఇంద్రుడిని పిలుస్తారో అలాగే అమ్మవారి పాదధ్యానం అనే ఆ చరణ ఇంద్రుడు కూడా అటువంటి గొప్పతనాన్ని పొందుతున్నాడు. కాబట్టి ఈ చరణ ఇంద్రుడితోటి ఆ ఇంద్రుడికి ఒక పోలిక చెప్తున్నారు. అలాగా అలా గానగోష్ఠి అవి ఎప్పుడు ఎలా జరుగుతూ ఉంటాయో, అలా ఇంద్ర సభలో ఎలా జరుగుతాయో అలా అమ్మవారి పాద ఇంద్ర సభలో కూడా జరుగుతాయన్నమాట ఇవన్నీ. తర్వాత ఈ భవగిరి కులం సిందానః సంసార పర్వత సమూహ రాశిని ఛేదించిన వాడు ఇంద్రుడు. ఈ భవగిరి కులం అమ్మవారికి గిరికుల చిందానం. ఎందుకంటే ఒకానొక కాలంలో ఈ పర్వతాలన్నిటికీ రెక్కలుండేవిట. అవి ఎప్పుడంటే అప్పుడు వాటికి ఇష్టం వచ్చినట్టు అవి ఎగురుతూ ఉండేవిట. అవి ఎక్కడి నుంచి ఎక్కడికో ఎగిరి ఇంకెక్కడో ఒక నివాసం ఏర్పరచుకుంటూ ఉండేవిట. అలా ఎగిరినప్పుడు వాటి కింద చాలా మందికి ప్రాణ నష్టం అవి జరుగుతుండేవి. ఈ ఋషులు మునులు అందరూ దేవేంద్రుడికి వెళ్ళి మొరపెట్టుకుని ఈ కొండలు ఎప్పుడు పడితే అలా ఆ రెక్కలతోటి ఎగిరిపోతున్నాయి. ఇటువంటి ఇబ్బంది నుంచి మమ్మల్ని రక్షించమని దేవేంద్రుని మొరపెట్టుకుంటే దేవేంద్రుడు ఏం చేశాట, వజ్రాయుధంతో వాటి రెక్కల్ని కొట్టేశాడు. ఇంకా అవి స్థిరోభవ వరదోభవ అయిపోయాయి. ఆ కొండలు ఇంకా అక్కడి నుంచి కదలడానికి లేకుండా అక్కడే స్థిరమైపోయాయి అని చెప్తారు. అలా ఎలాగైతే ఇంద్రుడు ఈ కొండల యొక్క రెక్కల్ని నాశనం చేశాడో అలాగా భవగిరి కులం ఛిందానః ఈ భవ అంటే సంసార గిరికులం ఇందులో వచ్చే పాపపు రాశి కొండలని వాటికి రెక్కలున్నాయి. వాటికి కూడా రెక్కలున్నాయి. ఎప్పుడు వచ్చి పడతాయో మీద ఏం చేస్తామో ఎలా వచ్చి నెత్తి మీద పడతాయో మనకు తెలియదు. కాబట్టి ఈ రెక్కల్ని ఛేదించేది అమ్మవారి పాద ధ్యానం. ఆ పాదాలకి ఆ కొండల్ని పిండి చేసేయగలిగిన ఆ శక్తి ఉంది. ఆ ఇంద్రుడు కొండల రెక్కల్ని మాత్రమే కొట్టేశాడు. అమ్మవారి పాదాలకి ఎంత శక్తి ఉంది, కొండల్ని మొత్తం పిండి చేసేసి అసలు కొండే లేకుండా చేయగలిగిన శక్తి ఉంది అమ్మవారి పాద ధ్యానానికి. అటువంటి అంటే ఈ భావాలని ఒకదానికొకటి కలుపుతున్నారు అనమాట. వాటికన్నా ఇంద్రుడి కన్నా
అమ్మవారి పాదాలు ఇంకా ఎంత అధికము, ఎంత బలోపేతము, ఆ ధ్యానం చేస్తే ఇంకా ఎంత అద్భుతమైన ఆ ఫలితం ఉంటుంది. అలా చెప్తున్నారన్నమాట. ఈ సంసార పర్వత సమూహాలని తెగగొట్టి ఆ జృంభిత తమో బలం, దానికి ద్రోహి. జృంభిత తమో బలం అంటే విజృంభించిన అజ్ఞానం. అంతేగా మరి, భవగిరి కులం జృంభిత తమో బలం, దానికి అంత విజృంభించిన అజ్ఞాన బలం ఉంది. ఆ చీకటి అంత అధికంగా ఉంటుంది. దానికి ద్రోహం చేయగలిగినది అమ్మవారి పాదకాంతి. నఖ కిరణ కాంతి చెప్పుకున్నాం కదా, అటువంటి ఆ నఖ కిరణ కాంతి అమ్మవారి పాదాల నుంచి వచ్చి ఆ తమో బల విజృంభిత తమ తమో బల ద్రోహి అమ్మవారి పాదకాంతి. ఆ అజ్ఞాన బలాన్ని నశింపచేయగలిగిన శక్తి ఆ దేవేంద్రుడు. అంటే ఇక్కడ చరణేంద్రుడు. ఇంద్రుడు దేవతల రాజు. దేవతలందరూ ఆయనకి అణిగి ఉండవలసిందే. ఇంద్ర ఇంద్రుడు కాబట్టి, దేవేంద్రుడు కాబట్టి, ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా దేవేంద్రుడికి చేరాలి. ఏది ఆయన దృష్టి నుంచి పోకూడదు. ఆయన దృష్టికి ప్రతీదీ వెళ్తుంది. ఆయన అంత అనుక్షణము అన్నిటినీ గమనిస్తూ ఉండేవాడు దేవేంద్రుడు, దేవ ఇంద్రుడు. అంటే దేవతలలో జరిగే ఏ చిన్న తేడానైనా, అక్కడ ఏం జరుగుతోందో ఏమిటో అన్నీ కనిపెట్టగలిగిన సమర్థత దేవేంద్రుడికి ఉంది. అలాగే అమ్మవారి పాదాలకి తన ధ్యాన నిమగ్నమై ఉన్న ఒక సాధకుడిలో ఏం తేడాలు ఏం నడుస్తున్నాయో అవన్నీ గమనించగలిగిన ఆ శక్తి ఈ చరణదేవేంద్రుడికి ఉంది. అన్నీ గమనించి చెప్పుకున్నాం కదా, ఏ కర్మరాశైనా అక్కడే దగ్ధమైపోతుందని. ఏదైనా కూడా అక్కడే మన దాకా అనుభవించవలసిన ఇది లేకుండా, అవసరం లేకుండానే దగ్ధం చేయగలిగిన శక్తి ఉందని చెప్పుకున్నాం కదా. అలాగే అజ్ఞాన ఆ బలాన్ని, ఆ తమో బలాన్ని కూడా పూర్తిగా నాశనం చేసేసి ఆ సాధకుడిలో ఉన్నత మార్గం వైపు వెళ్ళడానికి కావలసిన ఒక చక్కటి ప్రశాంత వాతావరణాన్ని మనసులో అమ్మవారు కల్పించగలుగుతూ ఉంటుంది. అది ఈ శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత వాద్యాలతో కూడిన గానము ఏకాగ్రత కలిగిస్తుంది. ఇక్కడ స్తుతో గంధర్వ స్త్రీ సులలిత విపంచీకలరవైహి అని ఏది మనకి ఇది ఊరికనే పెట్టారా? ఈ ఈ వాక్యానికి, ఈ శ్లోకానికి ఏమిటి అర్థం అనుకోవడానికి లేదు. ప్రతిదీ మనము డీప్ గా అర్థం చేసుకుంటే ప్రతి పదము కనెక్టెడే ఉంటుంది. అర్థం చేసుకోవాలంతే. ఈ ఏదైతే ఈ నాదంతో కలిసిన గానము స్తుతి ఆ ఏకాగ్రతకి సహాయపడుతుందో, అటువంటి ఏకాగ్రతని సాధకుడు అటువంటి నాదంతోటి, అంటే మనకి అందుకే భజన చెప్తారు చూడండి, పాడుకోమంటారు, భజన చెప్తారు. ఆ స్తుతి అమ్మవారి ఆ ఏదో ఒక నామము, ఇవన్నీ కలిసి ఒక చోట ఉన్నప్పుడు మనసులో ఏకాగ్రత బాగా నిలబడి ఇంద్రియ జయం కలుగుతుంది. ఇంద్రియాలు ఏం చేస్తాయి? ఒక్కొక్కటి ఒక్కొక్క వైపుకి లాగుతూ ఉంటాయి. 5 వైపుకి లాగుతాయి. అంటే ఒక బండి ఒక స్థిరంగా ఒక వెహికల్ వెళ్ళడానికి ఈ 5 దారిలో వెళ్ళిపోతుంటే ఏకాగ్రత ఎలా నిలుస్తుంది? నిలవదు. ఆ 5టిని ఒక దారిలోకి తీసుకురాగలిగినది, ఏకాగ్రత చిత్తంలో కలిగించేది ఇటువంటి నాదంతో, గానంతో కూడిన స్తుతి. ఎవరో చెప్పారు, మన ఒక మృదంగిస్టు ఉమయాళపురం శివరామని ఆయన
ఆయనని అడిగారట పర్కషన్స్, మరి వెస్టర్న్ పర్కషన్ కి, మృదంగానికి, మన ఆ, ఈ పర్కషన్ కి తేడా ఏమిటి? ఏదైనా లయే కదా అంటే ఆయన చెప్పారట, అది శబ్దము, ఇది నాదం అని చెప్పారట. అది ఇచ్చేది శబ్దం, మృదంగం ఇచ్చేది నాదం. నాదం ఉండాలి, శబ్దం కాదు కావాల్సింది. అటువంటి నాదంతో కూడిన ఆ ధ్యానము ఏకాగ్రతకి చాలా సహాయకారిగా ఉంటుంది. ప్రతిదీ, ప్రతి పదము అర్థం చేసుకుని డీప్గా వెళ్ళవలసిన పదాలే. సమస్తై సంసేవ్య సతత, అన్ని సార్లు కలిపారు చూడండి. అకారాలు లేవు, అన్ని సకారాలే. సకారాలు అంటే సమస్త, సంసేవ్య, సతతం, 3 మాటలు కలుపుకోండి. బాగా సంసేవ్య, సేవింపబడే, సతతం ఎల్లప్పుడూ, సమస్థై అందరి చేత, అన్ని పరిస్థితుల్లోనూ అందరి చేత ఎప్పుడు అలా స్తుతింపబడిన, ఎవరి చేత? విబుధై, అలా వాళ్ళతో ఆ విబుధుల్లోకి మనం కూడా వెళ్ళాలంటే ఇవన్నీ మనం కూడా చేయాలి. ఇవన్నీ చేస్తే మనం కూడా విబుధై జనై అవుతాం. అటువంటి ఆ పదాలన్నిటి, ప్రతి పదానికి కూడా దానికి ఉండవలసిన ప్రాముఖ్యత దానికి ఉంది. అన్నిటిని మనం రీసెర్చ్ గ్రంథం, ప్రతి మాట, ప్రతి రిఫరెన్స్, ప్రతిది ఆ కాంటెక్స్ట్ దేనికి కలుపుతున్నారు, చాలా అద్భుతం. అది అసలు నిజంగా ఇది అమ్మవారి నుంచే వచ్చింది అనుకోవడానికి ఇవే పెద్ద ఎగ్జాంపుల్ అన్నమాట. అటువంటి ఆ పాద ధ్యానం నా మనసు ఎందు కూడా, నాలో ఆ ఆ చరణేంద్రుడు నా మనసులో కూడా విజయాన్ని కలిగించుగాక, విజయాన్ని పొందుగాక. ఆ చరణేంద్రుడికి విజయం కలగాలంటే ఏమిటి? నేను కల్పించాలి కదా, నా మనసు అటువంటి ఆ ఇంద్ర పదవిని ఇవ్వాలి కదా. అంటే ఇంద్ర పదవి అంటే ఏమిటి? ఇంద్రియాల నుంచి జయించడం, ఇంద్రియాలన్నిటినీ కూడా వాటిని పూర్తిగా వాటికి ప్యాసిఫై చేయగలగాలన్నమాట. అవి అవి ప్యాసివ్గా మారిపోవాలి. మనస్సు ధ్యానం మీదకి యాక్టివ్గా వెళ్ళిపోవాలి. అది మామూలుగా మనం ఎలా ఉంటాం? ఇంద్రియాలన్నీ యాక్టివ్గా ఉంటాయి, మనసు ప్యాసివ్గా ఉంటుంది. అది మామూలుగా మన స్థితి. ఇందులో నుంచి అందులోకి మారగలగాలి. అది ఒక్క శ్లోకంలోనే ఒక అద్భుతమైన భావాన్ని మనకి ప్రసాదించారు. సమస్తైః సంసేవ్య సతతమపి కామాక్షి విబుధైః స్తుతో గంధర్వ స్త్రీ సులలిత విపంచీ కలరవైః భవత్యా ఛిందానో భవగిరికులం జృంభితతమో బలద్రోహి మాతశ్చరణ పురుహూతో విజయతే.